హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఆఫ్ రెసిపీస్. ఈరోజు పరమాన్నం అండి. ఒక గ్లాసు పరమాన్నం రైసు 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానితే చాలండి. ఒక గ్లాసు మీడియం సైజు గ్లాసు కడిగి మంచి నానబెట్టాను 10 నిమిషాల వరకు. రైస్ నానేలోపు మనం ఇగోండి ఈ గ్లాస్ చూపిస్తున్నాను. ఈ గ్లాస్ రైస్ అండి. ఈ గ్లాస్ రైస్కి 1/2 కిలో బెల్లం పడుతుందండి. ఒక గ్లాస్కి 1/2 కిలో బెల్లాన్ని చిన్నగా తురిమి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా తురమొచ్చు ముక్కలుగా కట్ చేసి బెల్లాన్ని పక్కకు పెట్టుకోవాలండి. కొబ్బరి, కిస్మిస్లు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచి అండి. ఇలాచి ఒక 10 ఇలాచి వేసానండి. కొబ్బరి చిన్న చిన్న ముక్కలు, కిస్మిస్లు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి కొద్దిగా అండి. నెయ్యిలో వేయించి మంచిగా పక్కకు పెట్టుకోవాలి. ఇలాచి మంచి దంచి పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఏ విధంగా ఉడికించాలో ఇది చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాలు పోసి, ఇవి లీటర్ పాలండి. లీటర్లో 1 గ్లాస్ వాటర్ కూడా పోస్తానండి నేను. పోస్తే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈ గ్లాస్ మీడియం సైజు గ్లాస్ అండి. పెద్ద గ్లాసులే పోసాను. 1 లీటర్ పాలలో 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది, ఇది మరగాలండి. బాగా పాలు బాగా మరిగించుకొని పైకి పొంగు వస్తుంది కదండి. అప్పుడు బాగా మరిగిన తర్వాత తెరలేటప్పుడే రైస్ వేయాలండి. ఈలోపు జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేయించుకుందామండి. వేరే ప్యాన్ పెట్టుకొని కిస్మిస్లు, నెయ్యి కొద్దిగా వేసాం కదండి. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసాను. ఈ విధంగా కలుపుకొని వేయించుకోవాలి. కిస్మిస్లు ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకొని అవి కూడా మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకుందామండి. ఈ విధంగా వేయించుకుందాం. ఇప్పుడు కొబ్బరిని కూడా వేయించుకుందామండి. అన్నీ ఈ విధంగానే నెయ్యిలో వేయించుకోవాలండి. వేయించి కొబ్బరి కూడా వేయించి అన్నీ వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. దేనికై విడివిడిగా. ఇప్పుడు పాలు పొంగుతున్నాయి చూసారా అండి. మరిగినాయి కదా. ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. నానబెట్టిన రైస్ అందులో వేసుకొని కలుపుకోవాలండి. విధంగా మంచిగా మెత్తగా ఉడికించుకోండి. ఇంకా మీకు ఎక్కువ లూజ్ కావాలంటే, బాగా మెత్తగా లూజ్గా ఉండాలంటే ఇంకా కొద్దిగా ఒక 1/2 లీటరు పాలు పోసుకోండి, లేదా వాటర్ అన్నా పోయొచ్చండి. నేనైతే ఈ విధంగా నాకు ఇట్లా ఇష్టమని ఈ విధంగా చేశానండి. మీకు బాగా లూజ్ కావాలంటే లూజ్గా వాటర్ అన్న పాలన్న పోసుకోండి. నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను. ఇవ్వండి, బాగా మరగాలండి, ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత పాలు విరగవండి. ఎందుకంటే బాగా మరిగిన తర్వాత వేసాం కదా, పాలు విరగకుండా ఉండాలంటే మనం చాలా వరకు కుక్ అయిన తర్వాత మొత్తం అన్నం మొత్తం దాంట్లో ఉడికినాక రైస్ కొద్దిగా చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. చిటికెడు ఉప్పు వేసి కలుపుకుందామండి. కలుపుకుందాం కదా. ఇప్పుడు 75% దగ్గర పడింది. చిక్కబడ్డప్పుడు బెల్లం వేసుకోవాలండి. ఇది 1/2 కిలో బెల్లం అండి. 1 గ్లాసుకు 1/2 కిలో పడుతుంది. నేను కొద్దిగా వేస్తున్నా. కొద్దిగా ముందు వేసి కొంచెం ఆపుతున్నానండి. తర్వాత బెల్లం సరిపోయిందో లేదో చూసి మళ్ళీ కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా బెల్లం కలుపుకొని మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా కలిపాం కదండి. ఇప్పుడు టేస్ట్ చూడండి. బెల్లం సరిపోయిందో లేదో చూసి ఆ మిగిలిన బెల్లం కూడా వేస్తున్నానండి. అది సరిపోలేదు కాబట్టి ఎక్కువ తినగలిగే వాళ్ళు ఇంకా కొద్దిగా బెల్లం వేసుకోవచ్చండి. ఈ విధంగా కలపండి. మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా కలిపి దగ్గర పడింది చూసారండి, చిక్కగా అవుతుంది. అలా అయ్యేటప్పుడే బెల్లం వేయాలన్నమాట. అన్నం అంతా ఉడికి దగ్గరకు అయిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి. అలా అయితే పాలు విరగవండి, మంచిగా ఉంటాయి. అన్నం కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. ఇలాచి పౌడర్ వేసి కలుపుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది ఇలాచి పౌడర్ వేస్తే.
ఈ విధంగా కలుపుకుందామండి. 10 ఇలాచీ అండి అవి. ఇప్పుడు కొబ్బరి వేసుకున్నానండి. కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదండి నెయ్యిలో. జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. లాస్ట్లో మూత పెట్టాలండి. అట్లా చిక్కబడిన తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సిమ్లోనే ఉడికించుకోవాలి. మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. 3 స్పూన్స్ నెయ్యి అండి. కొద్దిగా వేస్తున్నాను. మీరు ఎక్కువ తినగలిగితే తినండి, తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చండి. నెయ్యి మేము తింటాం కాబట్టి వేసాను. కొద్దిగా వేసుకున్నాను. అట్లా దగ్గర పడిందండి. ఇంకా లూజు కావాలంటే మీరు పాలు పోసుకోండి. నాకైతే ఈ విధంగా చాలండి. అందుకనే నేను ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఇంకా లూజ్ కావాలంటే పాలు పోసుకోవచ్చండి. బాగా గూజు మెత్తగా కూడా చేసుకోవచ్చు అనమాట. నెయ్యి వేస్తే సూపర్ టేస్ట్ అయిపోయిందండి. స్టవ్ కట్టేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పరమాన్నం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో రుచికరమైన పరమాన్నం రెడీ. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్. ఇంకా పైన కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి అన్నీ పైన చల్లుకున్నామండి. విడిగేసుకున్నాం వేయించినవి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, పరమాన్నం రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.